కొంచెం ఆలోచించి చెప్పండి. కూలి మంది రావట్లేదు. 14,200 రూపాయలు. తమ్ముడు రైతు పట్టించిన పంటలకు కనీస మద్దతు ధరలు, రైతు పట్టించిన పంటలకు కనీస మద్దతు ధరలు, రైతు పట్టించిన పంటలకు కనీస మద్దతు ధరలు, రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 25,000 మద్దతు ధరలు, కింటాకి 25,000 మద్దతు ధరలు, కింటాకి 25,000 మద్దతు ధరలు. మిర్చి బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలి. ఖమ్మంలో మిర్చి బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలి. ఖమ్మంలో మిర్చి బోర్డుని వెంటనే చెల్లించాలి. మిర్చి మిర్చి రైతాంగానికి సంబంధించి ఈ సంవత్సరం రేటుకు సంబంధించి తీవ్రంగా రైతుల్ని దగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము రైతుల్ని రాజులు చేస్తున్నాం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్న మాటలు చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ రైతు పండించినటువంటి పంటకి మార్కెట్ తీసుకొస్తే కనీస మద్దతు ధర కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం 25,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ సంవత్సరం 11,000, 12,000, 13,000 దాటినటువంటి దుస్థితి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటా ఉంది. ఇవాళ రైతాంగం కనీసం పెట్టినటువంటి పెట్టుబడులు కూడా రాకుండా గతం కంటే అన్ని రకాల దున్నే కూలికా నుంచి ఎరువుల ధరలు, కాంప్లెక్స్ ధరలు, పురుగు మందుల ధరలు అన్ని పెరిగినాయి. కానీ రేటు వచ్చేసరికి సగానికి సగం పడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. ఇవాళ అందుకని ఇవాళ రైతు సంఘం తరఫున మేము గతంలో కూడా డిమాండ్ చేసాం. ఇవాళ ఢిల్లీలో రైతాంగం యొక్క ఆందోళన కూడా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం వస్తేదంటే ఈ రైతాంగానికి న్యాయం జరగదని చెప్పేసి మేము గతం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వాలు మాత్రం చట్టం తీసుకొచ్చే దానికోసం మొత్తం ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు. ఒకవైపు కార్పొరేట్ కంపెనీకి లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మాఫీ చేస్తా ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో 16 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చింది. కానీ రైతాంగానికి మాత్రం కనీస మద్దతుల గ్యారంటీ చట్టం తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోమంటే మాత్రం ఈ ప్రభుత్వం ముందుకు రావాలి. ఇవాళ ఖమ్మం మార్కెట్ పెద్ద మార్కెట్, మిర్చి మార్కెట్, గుంటూరు మార్కెట్ తర్వాత ఎక్కువగా మిర్చి ఖమ్మం జిల్లాలో సాగు చేస్తున్నాం. కానీ రైతు ఇవాళ పంటను తీసుకొస్తే లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి స్థితి లేదు. రైతాంగం ఇంత దోపిడీకి గురవుతుంది. ఇవాళ ఖమ్మం మార్కెట్ లో కూడా 100 మంది ట్రేడర్స్ ఉంటే అందరూ జెండా పాటికి 2-3 వచ్చి వాళ్ళు సిండికేట్ అయి ఇవాళ ఒకవైపున ధరను తగ్గిస్తారు, మరొక వైపున ఎక్స్పోర్ట్ లేదనేటువంటి పేరుతో ధర తగ్గిస్తారు. అందుకని మేము ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే రాపెండు రంగంలోకి దించండి.
నాపెండు రంగంలో దించితే కొద్దిగా పోటీ ఏర్పడి రైతుకు ధర పెరిగేటువంటి పరిస్థితి వస్తుంది. నాపెండు రంగంలో దించట్లేదు. ఇవాళ మిర్చి బోర్డుని ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా గతం నుంచి ఉంది. ఇవాళ ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పక్కనటువంటి మహబూబాద్, నల్గొండ జిల్లాలు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం సరిహద్దు ప్రాంతాల్లో కూడా మిర్చి ఎక్కువగా సాగు చేస్తారు. ఖమ్మంలో మిర్చి బోర్డుని ఏర్పాటు చేస్తే దానికి నిధులు కేటాయిస్తే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ రైతుకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఇవాళ రైతాంగం ఇప్పటికే అనేకమైనటువంటి ఖర్చులు పెరిగి చీడపీడలు వచ్చి వైరస్లు వచ్చి ఇవాళ ఒకవైపు రైతులు నష్టపోతుంది. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ఏదో మేము రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, లేకపోతే నరేంద్ర మోడీ గారు 6,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి మాటలు చెప్తున్నారు. మీరు రైతుకు ఎవరు కూడా భిక్షం వేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం వస్తే రైతే ఈ దేశాన్ని ఆదుకుంటారు. రైతు ఇవాళ అన్నం పెట్టేటువంటి రైతు అనేక కమిషన్లు వేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఇవాళ దాన్ని అమలు చేస్తే అందరు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ఆ కమిషన్ వేసేటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఎవరు కూడా ఇవాళ రైతాంగాన్ని పట్టించుకోవట్లేదు. రైతు దుస్థితి, వ్యవసాయ రంగం రోజు రోజుకి ఇవాళ సంక్షోభంలో కూరుకుపోతున్న దశలో ఇవాళ మిర్చి రైతాంగాన్ని 4 లక్షల ఎకరాల్లో ఇవాళ మిర్చి వేశారు. ఇవాళ రైతులు పంట పండిందనేటువంటి సంతోషం కూడా లేనటువంటి స్థితి ఇవాళ రైతాంగం ఎదుర్కొంటారు. అందుకని తక్షణం 25,000 రూపాయల కింటాకి మిర్చికి ధర ఇవ్వాలా, నాపెండు రంగంలో దించాలా, ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలా. లేకపోతే భవిష్యత్తులో గత ప్రభుత్వాలు రైతాంగాన్ని ద్రోహం చేస్తే, మోసం చేస్తే ఏ గుణపాఠం చెప్పారో ఈ పాలకులకు కూడా అదేటువంటి గుణపాఠం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్న. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకుని మిర్చి రైతుకు న్యాయం చేసేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కింటాకు 25,000 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2 సంవత్సరాల కింద మిర్చి పంటకి 25,000 రూపాయలు ఉందని చెప్పి రైతాంగం ఆశతోటి పెద్ద ఎత్తున సేద్యం చేశారు. కానీ ఈ సంవత్సరం 13,000, 12,000 రూపాయలే ధర చెల్లిస్తారని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా మేము 3వ తారీఖు నాడు ఖమ్మంలో జెండాపాట కాడ ఆందోళన చేస్తే 14,000 రూపాయలు 200 చెల్లించారు. ఆ తర్వాత వారం ధర చెల్లించిన తర్వాత మళ్ళా తగ్గిస్తారని తెలిసి మేము ఈ రోజు ఆందోళన చేపట్టిన వెంటనే 14,200 చెల్లించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగంపై చర్యలు తీసుకుంటుంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసి ధరల స్థిరీకరణ చట్టం చేయాలని చెప్పి ఏఐకేఎస్ జాతీయ స్థాయిలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. అదేవిధంగా 3 తలాక్ చట్టాలు రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతాంగాన్ని ఆదుకోకపోతే దేశంలో 60% వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతాంగం కుంటుపడి రైతుల జీవితాలు అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ చట్టం చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఖమ్మంలో మిర్చి బోర్డు వేసి కింటాకి 25,000 రూపాయల మద్దతు చెల్లించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా సభ్యులను డిమాండ్ చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మొసలి కన్నీరే కాచుతున్నాయి తప్పితే శాశ్వత పద్ధతుల్లో రైతుల్ని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చే దానికోసం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. అందుకని ఈ రోజున రైతులు ఆత్మహత్యకు గురవుతా ఉన్నారు. కేవలం వ్యవసాయ రంగాన్ని కూడా ఇవాళ దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కార్పొరేట్ శక్తులకి కార్పొరేట్ వ్యవసాయం పద్ధతుల్లో, కార్పొరేట్ వ్యవసాయాన్ని వాళ్ళ తీసుకొచ్చే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని వాళ్ళ ప్రభుత్వాలు కేవలం రైతులకు కనీస మద్దతు ధర చట్టం ఇవ్వడం ద్వారా మాత్రమే వాళ్ళ రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వాలు అనుకుంటే వాళ్ళ ఈ దేశంలో 160% వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వాళ్ళ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఆ రకమైనటువంటి ఆలోచన, నిర్ణయాలు వ్యవసాయ రంగాన్ని కాపాడేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం రైతులు, వ్యవసాయ రంగం పట్ల చిత్తశుద్ధి లేదు. ఆ నిర్ణయాలు మార్చుకుని ఈ దేశంలో, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ఇవాళ ఈ ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.